చూడండి, చికెన్ దమ్ బిర్యానీ ఇలా వచ్చింది. అసలు పీస్ అయితే జ్యూసీ జ్యూసీగా అంత బాగుందండి. అబ్బా కాలిపోతుందండి. చాలా జ్యూసీగా వచ్చింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి. ఇంకోని నాటుకోడి చికెన్ కర్రీ అండి. ఇవాళ ఈ 2 రెసిపీస్ అనేది చేశానండి నేను ఇంట్లోనే. ఈ 2 రెసిపీలు కూడా మీకు వీడియో అయితే పెడుతున్నాను, చూసేయండి. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. చూసి ఎలా ఉంది అన్నది కామెంట్లో చెప్పండి. ఒక్కసారి ట్రై చేయండి. అందరూ కూడా ఒకేలా చేయరు కదా, ఎవరి స్టైల్ వాళ్ళది కదా. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. మళ్ళీ మేము ముందుకి ఫుల్ వీడియోతో అయితే వచ్చేసానండి. ఇవాళ మన ఇంట్లో అయితే నాటుకోడి చికెన్ కర్రీ ఒకటిను, నాటుకోడి దమ్ బిర్యానీ ఒకటి చేశానండి. దాని 2 రెసిపీలు కూడా నేనైతే వీడియో తీసానండి. ఇప్పుడైతే నాటుకోడి చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ గుంట మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. మనం ఇవాళ నాటుకోడి బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ మనం నాటుకోడి బిర్యానీకి కావాల్సిన పదార్థాలను చూసేద్దాము. నెయ్యి, ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, నిమ్మకాయలు, నాటుకోడి చికెను, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా సామాన్లు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అండి. ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. మనం ఫస్ట్ గుంట ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుందాము. మనకి ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడు బిర్యానీ సామాన్లు మొత్తం వేసేసుకుందాము. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్లో నెయ్యిలో వేపుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది కదా. ఇలా ఆయిల్లోనే ఫస్ట్ మనం వేపేసుకోవాలి. కొంతమంది ఆనియన్స్లో వేసుకుంటారు, అంటే కర్రీస్లో అయితే వేసుకోవచ్చు. కర్రీస్లో అయితే ఆనియన్స్లోనే వేసుకోవాలి. మనం ఇలా బిర్యానీ కానీ, బగారా రైస్ కానీ, లేదంటే వెజ్ బిర్యానీ కానీ ఏదైనా చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఫస్ట్ మనం ఇలా ఆయిల్లోనే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసేసుకుందామండి. ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి మొత్తం ఈ 3 వేసేసుకుందాము. వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము. మూత పెట్టేసుకుందామండి. చూడండి, ఆనియన్స్ అనేది కొంచెం వేగాయి లైట్గా. బాగా డీప్గా వేగాల్సిన పని లేదండి బిర్యానీ కాబట్టి. మనం ఇలా వేగిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే పిల్లలు మామూలుగా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తినరు కదండి. మామూలుగా ఆకుకూరలు అవి ఎక్కువగా ఇష్టపడరు. అందుకని ఇలా బిర్యానీలో అయినా సరే మనం వేసుకుంటే కొంచెం తింటారని చెప్పేసి నేను ఎక్కువగానే వేసానండి. చూడండి, దీంట్లోనే చికెన్ వేసేసుకుందాము. ½ కేజీ రైస్కి అయితే నేను ½ కేజీ చికెన్ తీసుకున్నానండి.
సాల్ట్ చికెన్కి సరిపడినంత వేసుకోండి ఫస్ట్. తర్వాత కొంచెం పసుపు, కారం హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే రైస్ కొంచెం చప్పగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోండి. బిర్యానీ మసాలా 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవద్దు. కలిపేసుకోవాలి. దీంట్లోనే కొంచెం జీడిపప్పు వేసుకుందామండి. బిర్యానీ తినేటప్పుడు అక్కడక్కడ జీడిపప్పు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం వేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లోనే ఫస్ట్ గుంట కడిగి పెట్టేసుకున్నాం కదండి మనం రైస్ని. బాస్మతి రైస్ని మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఒక 1/2 kg. దీన్ని ఇప్పుడు చికెన్లో వేసేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందామండి. ఒక 5 minutes రైస్ని ఇలాగా ఉడకబెడదాము. వాటర్ అనేది తర్వాత యాడ్ చేద్దామండి. మనం ఒక 5 minutes ఇలా ఉంచిన తర్వాత సిమ్లో తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఎప్పుడు కూడా బాస్మతి రైస్కి మనం 1.5 చొప్పున వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫర్ సపోజు ఒక బౌలు రైస్ తీసుకున్నామంటే ఒక బౌల్ ఇంకో 1/2 బౌల్ కూడా వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని పెద్ద మంట పెట్టేసుకొని రైస్ అనేది ఉడికేంత వరకు పెద్ద మంట మీద పెట్టుకుందామండి. మూత పెట్టేసుకుందాము. రైస్ ఉడుకుతున్నప్పుడే మనం 1/2 పెచ్చు లెమన్ పిండేసుకోవాలండి దీంట్లో, ఎందుకంటే రైస్ అనేది విరగకుండా బాగా వస్తుంది అందుకని. ఇప్పుడు కూడా మనం ఏ టైప్లో బిర్యానీ చేసినా కూడా మనకి రైస్ అనేది విరగకుండా ఉండాలంటే ఒక 1/2 పెచ్చు అనేది లెమన్ వేసుకోవాలి, ఇంకా 1 స్పూను కర్డ్ అనేది వేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక 10 or 15 minutes మనం సిమ్లో బిర్యానీ అనేది వండేస్తాం. ఫస్ట్లో సాల్ట్ వేసాం కదండి చికెన్లోని, ఇప్పుడు సరిపోయిందో లేదో చూసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. అనేది ఉడుకుతుందండి, బిర్యానీ ఉడుకుతుంది. దాని మూత మీద ఏమన్నా బరువు పెట్టేసుకుందాము. లేదో చూసేద్దాం, వచ్చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా వచ్చిందో, ఒక్కసారి చూడండి అసలు. అయిపోయిందండి, ఒక్క 2 minutes ఉంచుదాం ఇంకా. చూడండి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి ట్రై చేయండి. ఇలాగా నాటుకోడి చికెన్ దమ్ బిర్యానీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.